హలో గైస్, వెల్కమ్ టు అయాన్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం ఇండియా బిగ్గెస్ట్ మూవీ అయిన కల్కి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ కల్కి మూవీ మన ఇండియాకి ఎంత ఇంపార్టెంటో దాని గురించి తెలుసుకుందాం. అలాగే కల్కి అంటే ఎవరు, ఆయన ఎప్పుడు అవతరిస్తాడు, దీని గురించి కూడా తెలుసుకుందాం. బస్ ఈ పేరు తెలియని వాళ్ళు ఈ భూమి మీద నాకు తెలిసైతే ఎవరు ఉండరు. ఈయనది ప్రస్తుతం రాబోతున్న మూవీ కల్కి. ఈ కల్కి మూవీ జూన్ 27, 2024లో రిలీజ్ అవ్వబోతుంది. ఇది ఒక సైఫై యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతుంది. ఈ మూవీ ఎక్కువగా ఫ్యూచర్లో ఉండబోతున్నట్టు మనకు తెలుస్తుంది. మన ఇండియాకి మొదటి నగరం కాశీ, అలాగే చివరి నగరం కూడా కాశీయే అని ఈ మూవీలో మనకి చూపిస్తున్నారు. అలాగే ఈ మూవీలో కలియుగం మొదలైతే విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి అవతారం అవతరిస్తాడని ఈ మూవీలో మనకి తెలుస్తుంది. అలాగే నిజ జీవితంలో కూడా మనం అందరూ నమ్మే వాస్తవం. మన ఇండియన్ పురాణాలతో ఈ మూవీని ఈ విధంగా డిజైన్ చేయడం ఒక అద్భుతం. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని తీస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్లు విజువల్స్ చాలా వండర్గా ఉన్నాయి. ఈ బడ్జెట్తో అలాగ తీయడం, అంత క్వాలిటీని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అయితే నాగ్ అశ్విన్ చేసి చూపించాడు. ఈ మూవీ కోసం ఇప్పుడు ఇండియా వాళ్ళే కాకుండా వరల్డ్ వైడ్గా చాలా మంది వేచి చూస్తున్నారు. ఇప్పుడు మనం ఇండియన్ బాక్స్ ఆఫీస్కి ఈ కల్కి మూవీ ఎందుకు అంత ఇంపార్టెంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ మూవీస్లో హైయెస్ట్ కలెక్షన్స్ సంపాదించిన దంగల్ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఆ తర్వాత బాహుబలి 2 ది కంక్లూజన్ 2017లో రిలీజ్ అయింది. అండ్ థర్డ్ ప్లేస్లో RRR ఉంది. కల్కి మూవీ హైయెస్ట్ క్రాస్ కలెక్షన్ని కలెక్ట్ చేయాలని నాగ్ అశ్విన్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు మన ఇండియాలో ఇలాంటి మూవీని ఎవ్వరూ తీయలేదు. అండ్ హాలీవుడ్ రేంజ్కి ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీ విజువల్స్ అలాగే ఉన్నాయి. అండ్ హాలీవుడ్ వాళ్ళకి మన ఇండియన్ మూవీస్ అంటే చాలా చిన్న చూపు అని మనందరికీ తెలుసు. మన ఇండియాలో రిలీజ్ అయ్యే ఏ హాలీవుడ్ మూవీ అయినా మినిమం 50 crores అయితే ఖచ్చితంగా కలెక్షన్ చేస్తుంది. అలాగే మన ఇండియన్ మూవీ ఫారెన్ కంట్రీస్లో రిలీజ్ అయితే మ్యాక్సిమం 5 crores రావడానికి కూడా కష్టపడుతుంది. సో ఈ కల్కి మూవీ ఆ లెక్కలని మారుస్తుందని మనం గట్టిగా నమ్మ